హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ అనమాట. చికెన్ని నీట్గా వాష్ చేసేసి సాల్ట్ వాటర్లో పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే బర్డ్ ఫ్లూ అని చాలామంది చికెన్ అనేది తినడం మానేశారు కదా. కాకపోతే ఏంటంటే మనం చికెన్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నీట్గా దాన్ని చాలాసేపు అనమాట సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. దాన్ని ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల అందులో ఉన్న వైరస్ మొత్తం చనిపోతుంది అనమాట. అప్పుడు మనం తినచ్చు. అంటే మనం ఫస్ట్ దాన్ని నీట్గా చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, రండి చూసేద్దాం. ఇప్పుడు మనం చికెన్ని ప్యాన్లో వేసుకోవాలన్నమాట. బాండీలో వేసేసుకొని నీట్గా ఉడికిచ్చేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసి ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యిందాక దీన్ని ఉడికించుకుంటేనే ఇందులో ఉన్న వైరస్ అంతా పోయిద్ది అనమాట. విడిగా అయినా సరే అలానే ఉడికించుకోవాలి. ఫస్ట్ చికెన్ మనం ఎంత ఉడికించుకుంటే అంత మంచిది. అలా పచ్చిగా కొంచెం ఉడకకుండా అట్లా తినకూడదు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా ఉడికించాలన్నమాట. ఇందులో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం మళ్ళీ డ్రై అయిపోయిన దాకా ఉడికించాలి. మొత్తం కలిపేసుకుందాం. ఇదంతా కలిపేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేయాలి. ఎక్కువ కాదు, కొంచెమే అనమాట. ఒక 1 స్పూన్ సరిపోతుంది. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని నీట్గా వాటర్ వచ్చిందాక మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉడికించాలి, హైలో కాదు. హైలో పెట్టినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా వాటర్ వచ్చేసి ఉడకకుండానే వాటర్ కూడా డ్రైన్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా సిమ్లోనే ఉడికించాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. వండుకునేది మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా వండుకోవాలి. ఫాస్ట్గా వండేసుకొని అంత అవసరం లేదు కదా. నిదానంగా స్లోగా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసేయాలన్నమాట. ఇది 15 మినిట్స్ అయితే మనకి వాటర్ అంతా వస్తుంది, తర్వాత ఆవిరైపోతుంది. అప్పుడు మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, టమోటాలు ఆనియన్స్ రెండు కూడా వేసి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఇలాగా చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా వచ్చి ఆవిరైపోవాలన్నమాట. అవి చాలా వరకు ఆవిరైపోయింది. ఇంకో 5 మినిట్స్లో అవి కూడా ఆవిరైపోతాయి. ఇవి కొంచెం ఈ మాత్రం అలా సాఫ్ట్ అయితే చాలు. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి వీటిని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా చికెన్ అనేది మొత్తం వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలన్నమాట. ఇలా కుక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి షాజీరా, 2 యాలకులు, లవంగాలవి, ఒక యాలక, ఒకటి చిన్నది చెక్క అన్నమాట. సరిపోతాయి. కొంచెం మసాలా ఫ్లేవర్స్ అన్నమాట, అవి స్పైసెస్. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇదిగోండి ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాను ఆనియన్ పేస్ట్ని. ఈ టమాటో ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. దీన్ని ఇది ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనమాట.
ఇదే ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాల్సింది మాత్రం ఇది. ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి. మనం చేసే చికెన్ ఫ్రైకి టేస్ట్ ఎలా వస్తుంది అంటే మెయిన్ దీన్ని ఫ్రై చేయడం వల్ల అన్నమాట. దీన్ని పచ్చి వాసన పోకుండా మాత్రం వేసేస్తే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. చక్కగా మొత్తం స్లోగా ఫ్రై చేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందాక చికెన్లో కూడా మనం వేసాం కాబట్టి సరిపోకపోతే లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసాను. ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా ఫ్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరిని పొడి చేసి పెట్టుకున్నాను, ఇది కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడే వేసేయడం వల్ల ఏంటంటే ఈ టమాటా ఆనియన్ పేస్ట్ అంతా కూడా స్మెల్ పోయిందాక మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఈలోపు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఇందులో నుంచి వచ్చే వాసన కూడా పోతుంది అనమాట. పచ్చి వాసన, అల్లం వెల్లుల్లిలోంచి వచ్చే పచ్చి వాసన కూడా పోతుంది. ఇదంతా కూడా కొంచెం స్లో ప్రాసెస్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది అన్నమాట. మనం ఎంత కష్టపడేది మంచి టేస్ట్ కోసమే కదా, కాబట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇదొక్కటే మనకి ప్రాసెస్, ఏం లేదు. మీకు ఇంకో సింపుల్ వే కావాలి అంటే ఇప్పుడు ఒకవైపు చికెన్ని కొంచెం సాల్ట్, పసుపు వేసేసి దాన్ని కుక్ చేసుకుంటూ వేరే వైపు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ ఉన్నామంటే కొంచెం ఫాస్ట్ అవుద్ది అనమాట. ఆ చికెన్ కుక్ అయ్యేలోపు ఇది కూడా ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఆ చికెన్ని ఇందులో వేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా. అలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా ముద్దగా రావాలన్నమాట. ఇంకొక 2 మినిట్స్ ఇలానే ఫ్రై అవ్వాలి. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చలేదు అంటే మాత్రం పుదీనాని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఇలా ఉండాలి. చూడండి, ఇట్లా పొడిలాడాలి. ఇప్పుడు ఇందులో కారం, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత. ఇప్పుడు ఇందులో చికెన్ వేయాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఈ చికెన్ ఫ్రైలోకి రసం పెట్టానండి. రసంలోకి సైడ్ డిష్గా చికెన్. ఇప్పుడు ఇందులోకి
కరివేపాకు చికెన్లో లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఒకటను, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. పచ్చిమిర్చి కరివేపాకు మాత్రం చికెన్ వేసిన తర్వాత వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రైకి. ముందు మాత్రం వేయద్దు, టేస్ట్ మారిపోతుంది. ఇది ఇలానే ఒక 5 మినిట్స్ సిమ్లో స్లోగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలా మొత్తం పట్టుకోవాలన్నమాట చికెన్కి. మీరు ఇప్పుడే ఒకసారి చికెన్లో సాల్ట్ సరిపోయింది లేనిది ఇప్పుడే చూసుకోండి. నాకైతే సరిపోయింది. చికెన్ ఫ్రై మాత్రం మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైతే చిల్లీస్ చికెన్ వేసినప్పుడు వేస్తారో అప్పుడు వస్తుందండి మంచి ఫ్లేవర్ అనేది. మీరు స్టార్టింగ్ మాత్రం పచ్చిమిర్చి మాత్రం అసలు వేయద్దు. నేను చెప్పినట్టు ఒక్కసారి మాత్రం అలా వేసి చూడండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నాకు ఇప్పుడు ఆకలేసేస్తుంది అనమాట. ఈ చికెన్ ఫ్రైలోకి నేను రసం పెట్టాను. రసం చికెన్ అన్నమాట. ఓకే, మీరు చికెన్ ఫ్రై ఎలా చేస్తారు ఫ్రెండ్స్? నేనైతే మాత్రం ఇదేంటంటే కొంచెం లేట్ అయినా సరే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఈసారి ఇంకో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అది టేస్ట్ ఉండదు అని కాదు, టేస్ట్ ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఇంకో చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. నాకు వచ్చిన వంటలన్నీ మాత్రం మీతో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఆ వీడియోస్ని ఫుల్గా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, నేను చేసింది వీళ్ళకి నచ్చింది, ఇంతమందికి నచ్చింది, వీళ్ళు ట్రై చేశారు అనేది మాత్రం నేను తెలుసుకుంటాను. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ ఫ్రై మాత్రం నాకు వచ్చిన రెసిపీస్లు అన్నింటిలో ఏది అంటే చికెన్ ఒకటి నేను బాగా చేస్తాను అనమాట. చికెన్ కర్రీ అయినా, ఫ్రై అయినా, ఏదైనా సరే, ఆల్మోస్ట్ బిర్యానీ ఇంకా బాగా చేస్తాను. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో ఒకటి ఉంది, కానీ ఇంకొకటి నేను సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి, అందరు ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చేసి చూపిస్తాను. మీరు ట్రై చేయండి. అసలు ముందు ట్రై చేయండి. మనం ఏంటంటే ఇంత కష్టపడేది మనం దేనికి? హ్యాపీగా మనం తినే కొంచెమైనా సరే ఫుల్గా తినడం కోసం. దాన్ని మనం హడావిడిగా ఎలా పడితే అలా వండేసుకొని తినేసాం, వండేసాం అలా కాకుండా స్లో ప్రాసెస్లో అయినా సరే వీక్లీ వన్సే కదా మనకి ఏంటంటే ఫ్రెండ్స్, వీక్లీ వన్స్ పిల్లలు మనకి ఇంటి దగ్గర ఉంటారు. ఆ రోజైనా సరే మనకు వాళ్ళకి నచ్చినట్టుగా కొంచెం ఓపిక చేసుకొని కొంచెం లేట్ ప్రాసెస్ అయినా సరే టేస్టీగా కనుక వాళ్ళు చేసి పెడితే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. వాళ్ళు తినేసి బాగుంది అని చెప్పే ఒక మాట మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది చెప్పండి. కష్టం అనుకోకుండా స్లోగా చేసుకుంటే ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు నేను ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి, బ్యాచులర్స్ సైతం ఎలా చేసుకోవాలి, 2-3 మినిట్స్ చికెన్ ఫ్రై ఎలా అయిపోవాలనేది కూడా నేను పెడతాను. రీసెంట్గా చూస్తాను పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై ఎలా ఉందో చూద్దాం. మన చికెన్ ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై. ఇంకా రసంలోకి అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా రసం కూడా చాలా సింపుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా సింపుల్గా పెట్టేసే రసం అన్నమాట ఇవి. ఈసారి నేను ఇది కూడా వీడియో చేసి చూపిస్తాను. రసం అనేది చాలా రకాలుగా ట్రై చేస్తారు, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ నేను ఎలా చేస్తాను అనేది మీకు నేను ఒకసారి చూపిస్తాను. నేనైతే చివరిలో కొంచెం బెల్లం కూడా వేసి చేస్తానన్నమాట. ఇది కూడా మీకు చూపిస్తాను. ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి గ్యాస్ కట్టేయడమే. అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది నేను తిని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రై ఎలా ఉందో వేసుకొని తిని చూపిస్తాను, తర్వాత రసం ఎలా ఉందో చూపిస్తాను. కాలుతుంది. చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలానే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు రసంతో ఎలా ఉంది చికెన్ ఫ్రై అనేది చూపిస్తాను. బెస్ట్ కాంబినేషన్ రసం అండ్ చికెన్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకేం కావాలి జీవితానికి అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎంత కష్టపడేది దీనికోసమే కదా ఫ్రెండ్స్. దీన్ని మనస్ఫూర్తిగా మనకి ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్లు వండుకొని ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తింటే ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. టెన్షన్స్ అంటారా, లైఫ్లో ఎప్పుడూ ఉండే టెన్షన్సే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెన్షన్స్. ఇలాంటి మంచిగా హ్యాపీగా వండుకొని తినే కాసేపు అయినా ఈ టేస్ట్ తోటి ఆ టెన్షన్లన్నీ మర్చిపోవాలి తిన్నా కాసేపు. అలా అనిపించాలి మనం వండుకొని తినే ప్రతిదీ. నాకైతే ఇప్పుడు ఇది తింటుంటే నాకు ఇంకేమీ గుర్తు రావట్లేదు. ఇంత బాగా ఎలా వండేస్తున్నానో ఏంటో. మీరు కూడా తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీ తర్వాత మీరే చెప్తారు నాకు. ప్రతిసారి మీరు చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి మీరు కంపల్సరీ మీరు ఇలానే చేసి చూపిస్తారు. రసం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను రసంలో కొంచెం బెల్లం వేస్తాను. మీరు వేస్తారా రసంలో బెల్లం? వేస్తారో లేదో కొంచెం కామెంట్ చేయండి. నేనైతే మాత్రం రసంలో బెల్లం వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఉడకాలి చికెన్. చూడండి ఇట్లా తుంపినప్పుడు ఇట్లా మనకి చూడండి ఎలా అంటే అలా పీస్ పీస్ అయిపోతుంది అనమాట. అలా మెత్తగా ఇలా ఉడికించేసుకొని అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే ఏమీ కాదు, ఇంకా భయపడాల్సిన అవసరం ఏం లేదు, తినచ్చు. ఇలా మాత్రం కుక్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఇది ఏంటంటే ఫ్రై ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కొంతమందికి. ఇది అలా కాదు, చూసారు కదా ఎంత బాగుంటుందో. బాగుంది. ఇక్కడ నేను తింటుంటే కొంతమందికి నోరు ఊరిపోతుంది. Bye friends.